హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పనసకాయని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్గా ఇలా మీకు దగ్గరలో ఏ నైఫ్స్ అయితే దొరుకుతాయో అవి తీసుకొని వాటికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పనసకాయని కట్ చేసే ముందు హ్యాండ్స్కి కూడా మనం ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. లేకపోతే దీంట్లో ఉండే ఈ పాలు అనేది మనకు బంకలాగా జిగురుగా చేతికంతా అంటుకునేసి బ్లాక్గా అవుతుంది స్కిన్. ఇప్పుడు ఈ పనసకాయను మనకు ఫస్ట్ నిలువుగా కట్ చేసుకోవాలి. కానీ మా అబ్బాయి దీన్ని అడ్డంగా కట్ చేస్తున్నాడండి. చూడండి, ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే మళ్ళీ దీన్ని హాఫ్కి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకేసారి స్ట్రైట్గా నిలువుగా కట్ చేసుకుంటే కనుక మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. చూడండి ఒకసారి ఎలా కట్ చేస్తున్నాడు. ఇది కట్ చేసేటప్పుడు దీనికి వచ్చే బంకను మనం నైఫ్స్కు ఎక్కువగా బంక అంటుకుంటూ ఉంటుంది. దాన్ని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఆ క్లాత్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే మనం తుడవంగానే నీట్గా వచ్చేస్తుంది. లేకపోతే గిన ఇలా చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా. చిన్నప్పుడు మీరు బబుల్ గమ్స్ తినింటారు కదా, సేమ్ అదే తీరుగా వస్తుంది ఇది కట్ చేసేటప్పుడు. చూడండి, కట్ చేశాక ఈ విధంగా వస్తుంది కదా. ఈ బంక్ అంతా పోవాలి అంటే కనుక మనం క్లాత్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఆ క్లాత్తో నీట్గా తుడిస్తే కనుక చాలా బాగా వస్తుంది. ఇది ఈ బంక్ అనేది లేకుండా పోతుంది మనకు. అప్పుడు దీన్ని మళ్ళీ హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేయగానే ఇలా వస్తుంది, లోపల వచ్చేసి అంత వైట్ కలర్గా. ఇప్పుడు దీన్ని క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. అలాగే నడుముండే ఈ పార్ట్ని మనము రిమూవ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ కూడా మేము హాఫ్కి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఆ పీసెస్కి ఈ జిగురు లేకుండా ఆ క్లాత్తో మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు నైఫ్తో ఈ నడుముండే ఈ కొద్ది పార్ట్ని కూడా తీసేసేయాలి ఇలా. ఈ విధంగా తీసేసిన తర్వాత చూడండి, ఇలా చేత్తో ఆ తోలుని పట్టుకొని ఇలా కిందికి ఇలా ప్రెస్ చేస్తే కనుక చూడండి అందులో ఉండే పనస గింజలతోటి సపరేట్గా ఇలా చీలుతుంది మొత్తం కూడా. ఈ విధంగా ఇప్పుడు వీటిలో ఉండే ఈ పనస గింజల్ని మనము సపరేట్ చేసుకోవాలి. ఈ పనస గింజలు సపరేట్ చేసేప్పుడు కూడా ఆయిల్ క్లాత్ అంటే సపరేట్గా ఇంకో క్లాత్ తీసుకొని వాటిని తుడుచుకొని ఆయిల్తో సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇవి జిగట లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఎక్కువగా మాగటం వల్ల కొంచెం జిగట కూడా ఎక్కువగానే ఉంటుందండి దీనికి. ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క గింజని మనం సపరేట్ చేసుకొని దాని మీద ఉండే తోలును కూడా ఇలా పీల్ అవుట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి.
ఇందులో ఉండే ఈ పనస గింజలను కూడా మనము ఉడికించుకొని తినచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. పనస గింజలను మాత్రమే అండి. ఈ విధంగా మొత్తం ఈ కాయ మొత్తం కూడా ఇలాగే మనము గింజలన్నిటివి సపరేట్గా తీసుకోవాలి. చూడండి, ఫైనల్గా ఈ పనస గింజలు అనేవి మనకు ఈ విధంగా వచ్చాయి. పనసకాయలో ఉండేవి ఈ విధంగా చాలా ఫ్రెష్గా మనము పనసకాయ నుండి పనస గింజల్ని సపరేట్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.